హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 87 లక్షల మంది మహిళల ఖాతాల్లోకి ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి సంవత్సరం 18,000 రూపాయలు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆమోదం తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికి 2.5 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా సరే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఇప్పటి వరకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి నిధుల కేటాయింపు అయితే చేయడం జరిగిందండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. ప్రతి మహిళకు నెలకి 1,500 రూపాయలు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. మరి ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎవరు అర్హులు, ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి రావు, అలాగే ఏ తేదీ నుంచి మహిళలందరూ ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అప్లికేషన్లు పెట్టుకోవచ్చు అనేది అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తానండి. దయచేసి వీడియో పూర్తిగా చూడండి, చివరి వరకు చూడండి. ఈ పథకానికి అప్లికేషన్ పెట్టుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్, మీకు ఉండాల్సిన అర్హతలు అన్ని కూడా చెప్పాను. అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి మన ఛానల్లో ప్రతిరోజు మీకు సమాచారం అయితే వస్తూ ఉంటుందండి. కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన మీకు గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్లు అయితే ఆల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని మీ స్నేహితులందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక మనం విషయానికి వచ్చినట్లయితే మహిళలందరూ ఎప్పుడెప్పుడా ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని విడుదల చేస్తారు అని ఎంతో ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం కానీ, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఇలాగా అనేక రకాలుగా మహిళల యొక్క సంక్షేమానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కృషి చేస్తూ వచ్చిందండి. ఇక అదే విధంగా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కూడా మహిళలకి ఆర్థిక సాయం చెయ్యాలి అని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళ ఖాతాల్లోకి 18,000 రూపాయలు విడుదల చేయాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలందరూ కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18,000 రూపాయలు అయితే పొందేందుకు అవకాశం ఉందండి. కాబట్టి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉన్నారో మహిళలు, వారందరికీ నెలకి 1,500 రూపాయల చొప్పున ప్రతి నెల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు అందించడం జరుగుతుంది. ఏ విధంగా అయితే పెన్షన్ డబ్బులు ప్రతి నెల ఇస్తూ ఉంటారో అదే విధంగా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి 1,500 రూపాయలు కూడా ప్రతి ఒక్క మహిళ ఖాతాల్లోకి జమ చెయ్యాలి అని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇంకా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఒక మంచి విషయం ఏంటంటే, ఒకే కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉన్నా సరే వారందరికీ ఈ పథకం అయితే వర్తిస్తుందండి. అంటే మీ యొక్క రేషన్ కార్డు ఏదైతే ఉందో రేషన్ కార్డులో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి కూడా 18,000 రూపాయలు సంవత్సరానికి అయితే అందించడం జరుగుతుందన్నమాట. అంటే ఒక మహిళ ఉంటే 18,000 రూపాయలు, ఇద్దరు మహిళలు ఉంటే 36,000 రూపాయలు, ఇలాగా ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న ఆడపిల్లలందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ అవకాశాన్ని కల్పించబోతుంది. ఇక మహిళలందరికీ ఒక శుభవార్త అన్నాను కదా, అది ఏంటి అని అంటే, మహిళల్లో ఎవరైతే ఈ దివ్యాంగుల పెన్షన్ అంతేకాకుండా వితంతు పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో వారికి కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకం అయితే వర్తిస్తుందండి. అంటే మీరు పెన్షన్ పొందుతూ ఉండి ప్రతి నెల పెన్షన్ డబ్బులు ఏ విధంగా అయితే తీసుకుంటారో వాటితో పాటుగా ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 1,500 రూపాయలు కూడా మీరు తీసుకోవచ్చు. మీ యొక్క బ్యాంకు ఖాతాకి అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గమనించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా తప్పకుండా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అయితే అప్లికేషన్ పెట్టుకోవాలి. మరి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, మీరు చేసుకోవాల్సిన పనులు ఏంటి అనేది ఎక్కడి నుంచి చెప్తాను. దయచేసి వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి. ముందుగా ఈ పథకానికి అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే మీ అందరి దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ అనేవి ఆధార్ కార్డు, మీ యొక్క బ్యాంక్ అకౌంటు, ఇంకా రేషన్ కార్డు, దాంతోపాటు మీకు సపరేట్గా ఒక ఫోన్ నెంబర్ అనేది ఉండాలండి. సో దీంతో పాటుగా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో. సో ఈ 5 మీ దగ్గర కలిగి ఉంటేనే ఈ పథకానికి మీకు అర్హత లభిస్తుంది. దీంతో పాటుగా ఇప్పటి వరకు మహిళలు ఎవరైతే ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకోలేదో వాళ్ళందరికీ చెప్తున్నానండి, మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పలుమార్లు చెప్తానే ఉన్నారు, ఆధార్ అనేది ప్రతి 10 సంవత్సరాలకి మీరు అప్డేట్ చేసుకోవాలి. మీ వేలి ముద్రలు, మీ యొక్క డీటెయిల్స్ ఏమన్నా మార్పించుకోవాలన్నా మార్పించుకోవచ్చు. దాంతోపాటు మహిళలు తప్పకుండా మీ యొక్క ఆధార్ కార్డుకి
మీకు సపరేట్గా ఫోన్ నెంబర్ ఉండేలాగా చూసుకోవాలండి. మీకు సపరేట్గా ఫోన్ నెంబర్ అనేది మీ ఆధార్ కార్డుకి లింక్ చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఒకే ఫోన్ నెంబర్కి ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ కార్డులు అనేవి లింక్ చేసేసుకుంటూ ఉంటారు. సో మీరు అలా చేయటం వల్ల ఈ యొక్క ప్రభుత్వ పథకాల నుంచి ఏమైనా సరే మీకు డబ్బులు వస్తున్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుందండి. కాబట్టి వీలైనంత వరకు మీకు వేరుగా సపరేట్గా ఒక ఫోన్ నెంబర్ ఉండేలా చూసుకోండి. అదే ఫోన్ నెంబర్ని మీ ఆధార్ కార్డుకి అయితే లింక్ చేసుకోండి. ఈ విధంగా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు. మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో కానీ లేదా మీ సేవా సెంటర్లో కూడా ఈ ఈకేవైసీ అనేది పూర్తి చేస్తారు. సో ఈ వీడియో చూస్తున్న మహిళలందరూ ఈ మొదటి పని చేసుకున్నారో లేదో ఒక్కసారి వెరిఫై చేసుకోండి. తర్వాత అన్నింటికంటే ముఖ్యమైనది మీ యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలండి. సో మీ యొక్క బ్యాంకు అకౌంట్ అనేది ఎలాంటి నెగిటివ్ బ్యాలెన్స్ కానీ ఇవేవి లేకుండా చూసుకోవాలండి. సో ఇవన్నీ మీకు లేకుండా ఉంటేనే ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు విడుదల చేసిన వెంటనే నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే 18,000 రూపాయలు అయితే విడుదల కావడం జరుగుతుంది. అలాగే ముఖ్యమైనది మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలండి. అంటే మీ యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ రెండు కూడా లింక్ అయి ఉండాలి. దీని తర్వాత మీకు ఇప్పటి వరకు ఈ పాన్ కార్డ్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. పాన్ కార్డ్ లేకపోతే దానికి వెంటనే అప్లై చేసుకోండి. మనకి ప్రస్తుతానికైతే అంత ఇంపార్టెంట్ అంత అత్యవసరం అయితే కాదు, కానీ మనకి త్వరలోనే ఆధార్ కార్డు ఏ విధంగా అయితే అందరికీ ఉంటుందో అదే విధంగా పాన్ కార్డు కూడా ఉండాలి అనేది ఒకటైతే తీసుకురాబోతున్నారనమాట. కాబట్టి పాన్ కార్డుకి అయితే అప్లై చేసి పెట్టుకోండి. కాబట్టి ఈ విధంగా ఈ 3 పనులు మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకు, మీ ఆధార్ కార్డుకి ఈకేవైసీ, అలాగే మీ యొక్క ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అనేది సపరేట్గా మీకు మాత్రమే ఉండే విధంగా చూసుకోండి. ఈ 3 పనులు చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18,000 రూపాయలు ఖచ్చితంగా మీకైతే విడుదల చేసిన వెంటనే జమ అవడం జరుగుతుంది. ఇక ఈ పథకానికి సంబంధించి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది అంటే దరఖాస్తులు పెట్టుకోవడానికి మే నెల తొలి వారం నుంచే అందరికీ అవకాశం కల్పిస్తామని మనకి ప్రభుత్వ వర్గాల నుంచి ఒక సమాచారం అయితే వచ్చింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18,000 రూపాయలు పొందాలి అంటే తప్పకుండా మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి అండి. ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఈ వీడియోలో ఇందాకే చెప్పాను. ఎవరైనా మిస్ అయితే కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి. ఇక మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత గవర్నమెంట్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా మీ అప్లికేషన్స్ అన్ని కూడా వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఈ వెరిఫికేషన్ అనేది మొత్తం 6 దశల్లో జరుగుతుందండి. ఒకటి వచ్చేసరికి మీకు సంవత్సరానికి 300 యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు రాకుండా ఉండాలి. తర్వాత మీకు 4 చక్రాల వాహనం అనేది ఉండకూడదు. దాని తర్వాత మీ కుటుంబంలో ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టకూడదండి. ఇంకా మహిళలు ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వారికి ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది వర్తించదు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. దీంతో పాటు అన్నింటికంటే ముఖ్యమైనది మీకు భూమి అనేది 13 ఎకరాల కంటే మించి ఉండకూడదండి. 13 ఎకరాల లోపే ఉండాలి. ఇంకా మీ సంవత్సర ఆదాయం అనేది 1,40,000 రూపాయల కంటే తక్కువగా ఉండాలి. అది కూడా సిటీల్లో ఉంటున్న వాళ్ళకి. అదే గ్రామాల్లో ఉంటున్న వాళ్ళకి 1,20,000 కంటే మించకూడదన్నమాట. సో ఈ విధంగా ఈ 6 దశల్లో మొత్తం కూడా మీ ప్రొఫైల్ అంటే మీరు పెట్టుకున్న అప్లికేషన్ అనేది నిర్ధీకరణ చేయడం జరుగుతుంది. దీన్నే 6 స్టెప్ వెరిఫికేషన్ అని కూడా అంటామండి. ప్రతి ప్రభుత్వ పథకానికి సంబంధించి ఏదైతే విడుదల చేస్తారో ప్రతి దానికి కూడా ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది చేసి ఎవరికి అర్హత ఉంది ఎవరికి అర్హత లేదు అనేది ప్రభుత్వం అయితే గుర్తిస్తుంది. దానికి తగ్గట్టుగానే నిధులు అనేవి విడుదల చేయడం జరుగుతుందన్నమాట. సో ఇదండి విషయం. మీకు వీడియో పూర్తిగా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఎక్కడైనా మీకు అర్థం కాకపోతే ఒక్కసారి కొంచెం వెనక్కి వెళ్ళి వీడియోని మళ్ళీ పూర్తిగా చూడండి. ఎక్కడైనా మీకు సందేహాలు ఉంటే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను. ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మన ఛానల్లో ప్రతిరోజు చెప్తూ ఉంటాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన మీకు గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్లు అయితే ఆల్లో ఉంచుకోండి. అలాగే ప్రతిరోజు మన ఛానల్ వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు చెప్తూ ఉంటాను. ఇంకా ఈ వీడియోని మీ స్నేహితులందరికీ తప్పకుండా షేర్ చేయండి. వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మనకైతే సపోర్ట్ చేయండి. సో ఇదన్నమాట. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టిల్ ద ఎండ్.